ఈ యొక్క సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాల నుంచి నాజీరు మ్రొక్కుబడి, ద నాజరైట్ వౌ అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించేద్దాము. దేవుడు ఆది నుంచి కూడా తన ప్రజలు పరిశుద్ధంగా జీవించాలి, సపరేటెడ్ ఫ్రమ్ ద సిన్, పాపము నుంచి వేరుగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లేవియకాండంలో కూడా 20వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక నియమాల్లో, కట్టడల్లో లేవియకాండము 20వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. చాలండి, అది ఆన్లో ఉందండి. ఒక్క నిమిషం, ఓకే, ఆన్లో ఉందా లేదా? ఒక్క నిమిషం. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టలను ఆచరించి వాటిని అనుసరించుకోవాలను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. 7వ వచనం తెలిసిన శాంక్టిఫై యువర్ సెల్ఫ్, ఇదిగో పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి అంటే పాపం ఏదైతే దేవుడు కొన్ని ఆజ్ఞాపించాడు, ఇదిగో వీటి జోలికి వెళ్ళొద్దు, వీటికి కారణమయ్యేటువంటి, పాపానికి కారణమయ్యేటువంటిది ఏదైనా సరే దానికి, అది పాపం కాకపోయినా దాని జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే అది పాపానికి దారితీస్తుంది. కాబట్టి పరిశుద్ధంగా జీవించండి అనేటువంటి ఉద్దేశంలో దేవుడు మొదటి నుంచి కూడా ఇశ్రాయేల్ ప్రజలు కూడా ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. వారు పరిశుద్ధంగా జీవించాలి, సకల లోక చొప్పున కాకుండా మీరు పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు కోరుకున్నాడు, దేవుడు మరి ఏర్పరిచాడు. అలాగే చూసినట్లయితే మనకి కొత్త నిబంధనలో కూడా కనిపిస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం గనక చదువుకుంటే 16 నుంచి మనకు కలిపి ఉంటుంది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిగా మనము జీవము గల దేవుని ఆలయము అన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిన యందును, వారు నా ప్రజల యందురు. కావున మీరు వారి మధ్య నుంచి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా తెలియజేశారు, ఇదిగో మీరు ప్రత్యేకంగా ఉండండి, అన్ని జనులు నడుచుకున్నట్లు, లోకం నడుచుకున్నట్లు నడుచుకోవద్దు, మీరు పరిశుద్ధంగా జీవించండి. ప్రత్యేకంగా అన్నా పరిశుద్ధంగా అన్నా అన్ని కూడా అవి ఒకే రకమైనటువంటి ఒక అర్థాన్నిచ్చేవిగా కనిపిస్తూ ఉంటాయండి. ప్రత్యేకంగా జీవించండి అన్నా, అలాంటి పరిశుద్ధంగా జీవించండి అన్న మనకు ఒకే రకమైనటువంటి అర్థంతో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకడని ప్రభువు చెప్పుచున్నాడు. ఏదైతే అపవిత్రమై ఉంటుందో దాని వాటి జోలికి వెళ్ళొద్దు, వాటిని ముట్టుకోవద్దు. ఎందుకంటే అవి ఏం చేస్తాయంటే దేవుడు మొదటి నుంచి కూడా నీకు నియమంలో నడిపిస్తూ ఉన్నాడు. పాపం అంటే ఏంటో, దేవుడు ఎలాంటి వాడో, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి కొన్ని విషయాల్లోకి మనం వెళ్ళొద్దు అనేటువంటి విషయం దేవుడు ఆది నుంచి కూడా ఒక ఛాయా రూపంలో తెలియకుండా చూడండి. పాత నిబంధనలో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అవి కేవలం అన్ని కూడా ఛాయా రూపంగా అన్ని చేస్తూ వచ్చారు. నిజ స్వరూపం ఎక్కడ ఉంటుందంటే మన కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువులో కనిపిస్తూ ఉంటుంది. అయితే నేను మిమ్మల్ని చేర్చుకుందును, అపవిత్రమైన దాన్ని ముట్టుకడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అయితే మరలా మనము సంఖ్యాకాండకు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో సంఖ్యాకాండము 6వ అధ్యాయానికి మనము వెళ్ళిపోదామండి. అయితే ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క పాత నిబంధనలో మనకు సంఖ్యాకాండంలో చూసినట్లయితే మనకు ఒక క్లియర్ పిక్చర్ కనిపిస్తుందండి. ఏంటి అంటే నాజరైట్ వౌ, నాజీరు
యొక్క మొక్కుబడి, నాజీరు మొక్కుబడి అన్నాడు, ఇంగ్లీష్లో నాజరైట్ వావ్ అన్నాడు. అయితే అది ఏంటి అంటే తనకు ఏ వాలంటరీ వో ఆఫ్ డెడికేషన్ టు గాడ్ అండి. అంటే దేవునికి తను తానుగా అంకితం చేసుకోవటం, లేకపోతే అర్పించుకోవటం, దేవునికి తమను తానుగా ఒక మొక్కుబడి చేసుకోవటం. ఆ మొక్కుబడి కొంతకాలంగా ఉంటుంది, మన దాని గురించి మనం చూద్దాము. అయితే ఈ యొక్క సమయంలో మనము ఈ నాజీరు చేయబట్టం అంటే ఏంటి, నాజీరు మొక్కుబడి అంటే ఏంటో చూస్తాము. రెండవదిగా ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దాన్ని ఇచ్చాడో చూస్తాము. తర్వాతగా దాని యొక్క ప్రాముఖ్యత, అప్పుడు ప్రాముఖ్యత ఏంటి, ఇప్పుడు క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో చూస్తాము. తర్వాతగా ఈరోజు మనము దాన్ని పాటించాలా లేదా, లేకపోతే మనం పాటించవలసినటువంటిది ఏంటి అనేటువంటి విషయాలు మనము ఈ యొక్క సమయంలో ఆలోచన చేద్దాం. అయితే చూసినట్లయితే మనకి సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో మరి 1వ వచనంలో, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు, బ్రాకెట్లో ఏమన్నాడంటే, ఏమన్నాడండి ఫుట్ నోట్లో, ప్రత్యేకముగా నుండుటకు, నాజీరుగా నుండుటకు అంటే ఏమన్నాడంటే ప్రత్యేకముగా, సపరేటెడ్ అండ్ కాన్సిక్రేటెడ్, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారుగా, దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు మొక్కుబడి చేసుకోవడం అనేటువంటి ఒక అర్థం ఈ నాజీరు చేయబడట అనేటువంటి దానికి అర్థం వస్తుంది. అయితే ఆ స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకొని ఎడాల వాడు ద్రాక్షారసము మద్యములను మానవులను. ఈ నాజీరు అని చూస్తూ ఉందాము అంటే టోటల్ వాలంటరీ వో ఆఫ్ టోటల్ డెడికేషన్ అండి. పూర్తిగా దేవునికి ఆ సమయంలో అంకితంగా, లేకపోతే డెడికేటెడ్గా ఉండటం, వాళ్ళు అర్పించడం అన్నమాట. కొంత సమయంలో నేను ఎలా ఉంటాను, దేవుని కొరకు ఇది చేస్తాను, దేవుని కొరకు ఇది తెలియకుండా ఉంటాను, దేవుని కొరకు చేయకుండా ఉంటాను, ఇది ఇట్స్ వాలంటరీ అనమాట. అంటే తమకు తాముగా వచ్చేసి ఎవరైనా చేయొచ్చు, స్త్రీ చేయొచ్చు, పురుషుడు చేయొచ్చు. ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో, ఇశ్రాయేలు యొక్క కాలంలో చూసినట్లయితే వారికి ఆ నియమం ఉండేది, నాజీరు అనేటువంటి దేవుడు ప్రవేశపెట్టాడు. అయితే ఆ తర్వాతగా దాంట్లో 3 రకాలైనటువంటి నియమాలు ఉంటాయండి. ఆ నాజీరు చేయబడినటువంటి ఎవరైతే స్త్రీ మొక్కుబడి చేసుకుందో, పురుషుడు గాని స్త్రీ గాని, వారికి ఈ యొక్క 3 నియమాలు ఉండేవి. ఏంటి అంటే చూసినట్లయితే 3వ వచనం, ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. అంటే ఆ ద్రాక్షారసముకు సంబంధించినటువంటి ఏదైనా కానీ, లేకపోతే వెనిగర్ అంటాడు, చిరక చేదుగా ఉండేది వెనిగర్, చేదైన చిరకైనను, ద్రాక్షారపు చిరకైనను మద్యపు చిరకైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. ఫస్ట్ మొదటిగా ఏంటి అంటే 4వ వచనం కూడా చదువుతున్నాం. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీ పచ్చి కాయలే గాని పైతోలే గాని ద్రాక్షవల్లిని పుట్టినదేది తినవలదు. మొదటగా ఏంటంటే అసలు ద్రాక్ష జోలికి వెళ్ళకూడదండి. అది ఎండు ద్రాక్ష కానీ పచ్చి ద్రాక్ష కానీ, అంటే ద్రాక్ష నుంచి చేయబడినటువంటి మద్యమైన, ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక సోర్స్ ఏంటి, మద్యము, ఫెర్మెంటెడ్ గ్రేప్ జ్యూస్ వైన్ అంటారు. ఫెర్మెంటెడ్ అనేక సంవత్సరాలు నెలల పాటు దాన్ని ఫెర్మెంట్ చేస్తే అది మందుగా మారుతూ ఉంటుంది. అది చూసినట్లయితే మరి అది తాగొచ్చు. మరి ఇదంతే నాకు డౌట్ వచ్చింది, అరే అదైతే మద్యం కదా, మరి ద్రాక్షలకేమో తినొచ్చు కదా, ఎండు ద్రాక్షలకేమో తినొచ్చు కదా. కానీ దేవుడు ఎలా ప్రవేశపెట్టాడు అంటే అసలు దాని నుంచి వచ్చేది మనుషుల్ని ఎలాగంటే సెల్ఫ్ కంట్రోల్ సంబంధించిందండి, సెల్ఫ్ కంట్రోల్కి సంబంధించింది. అలాగనే తర్వాతగా అలాగే వరల్డ్లీ ప్లెజర్స్ నుంచి తమను సపరేట్ చేసుకోవడం. ఇది దేనికి సింబల్ అంటే సెల్ఫ్ కంట్రోల్, అంటే తమను తాము నియంత్రించుకోవడం. దాని నుంచి వచ్చేది ఏంటిది, మద్యం తయారవుతుంది. కాబట్టి దీనికి అలవాటు పడితే వాస్తవానికి అక్కడ దేవుడు చిన్నగా ఎలాగ తీసుకొస్తున్నాడు అంటే, ఎలాగ అలవాటు ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు వారికి అలవాటు చేస్తున్నాడు. ఆ ప్రత్యేకంగా ఉండాలంటే ఇదిగో నేను పాపమునికి తీసుకువెళ్ళేది ఇది అయ్యింది, కాబట్టి దాని జోలికి కూడా వెళ్ళొద్దు అనేటువంటి విషయంలో దేవుడు ఈ విధంగా వారికి నేర్పుతూ ఉన్నాడండి.
ఇది పాపం జోలికి తీసుకువెళ్తుందా? ఈ పని జాగ్రత్త. ఆ పనిని ఆ పాపం చేయడమే కాదు, ఆ పనికి నడిపించేటువంటిది ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండు అనేటువంటి విషయాన్ని వారికి నేర్పుతూ, నువ్వు ప్రత్యేకంగా ఉండాలనేటువంటి విషయంలో ఎవరైతే మొక్కుబడి చేసుకుంటూ ఉన్నారో వారు ఇలాగ ఉండాలి, నాజీరు చేయబడుతూ ఉన్నారో ఇలా ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి విషయంలో దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నట్లుగా దేవుడు ఆ నియమాన్ని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది దేనికి గుర్తుగా ఉందంటే ఆ సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెపరేషన్ ఫ్రమ్ ది వరల్డ్లీ ప్లెజర్. అంటే లోక సంబంధమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో దేవుడి నుంచి వచ్చేది కాకుండా లోక సంబంధంగా, అంటే దేవునికి వ్యతిరేకమైనదండి. ఆనందించి మరలా చెప్తుంది, ఆనందించి దేవునందు ఆనందించాలి. దేవుడు ప్రవేశపెట్టినటువంటి పరిశుద్ధమైన నియమం ఉంది, ఆ నియమం చొప్పున మనుషులు ఆనందించాలి. నియమం చొప్పున పరిశుద్ధమైన నియమం చొప్పున మనుషులు ఆనందించాలి. దానికి దేవుడి నుంచి వచ్చినటువంటి నియమం కాకుండా లోకం ఏర్పరచుకున్నటువంటి నియమం ఏదైతే ఉందో, పాప సంబంధమైనది ఏదైతే ఉందో వాటి నుంచి దూరపరచుకోవడం, సపరేట్ అవటానికి ఇది ఒక గుర్తుగా ఉన్నట్లుగా సెల్ఫ్ మనకి ఈ యొక్క ద్రాక్షరసం ముట్టకూడదు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. రెండోదిగా చూసినట్లయితే 5వ వచనంలో అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. అలాగనే ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి ఆ యొక్క నాజీరు చేయబడ్డ మొక్కుకున్నానయ్యా, ఈ రోజులు ఉంటారు, నెల రోజులు ఉంటారు, 2 నెలలు ఉంటారు కాబట్టి అని కొంతమంది చేసుకుంటారు, అది సంవత్సరం ఉంటారు. కొంతమంది నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు లైఫ్ లాంగ్ కూడా ఉన్నటువంటి వారు ఉన్నారండి. జీవితాంతం నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు మన గ్రంథంలో కనిపిస్తారు. కొంతకాలం వరకే నేను దేవునికి మొక్కుకున్నాను కనుక ఆ సమయంలో ఈ ద్రాక్షరసం కానీ ద్రాక్షని పట్టుకోను. రెండోదిగా మనం చూస్తూ ఉన్నామో ఆ మంగళ కత్తి, అంటే ఆ క్షవరం ఏదైతే ఉందో ఆ షేవ్ చేయించుకోను, ఆ హెడ్ షేవ్ చేయించుకోను, అంటే కత్తి అది కూడా రాదు అనేటువంటి విషయంలో రెండోది ఉంటుంది. అయితే చూస్తాము, ప్రత్యేకించి దినములు నెరవేర్చుడుగా అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదగనివలను. అయితే దేనికి గుర్తుగా ఉంది? ద అన్కట్ హెయిర్ వాజ్ ద అవుట్వర్డ్ సైన్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ డెడికేషన్. ఇది దేనికి ఉందంటే, ఇదిగో దేవుని మాట చొప్పున నేను విధేయత చూపిస్తాను, ఇదిగో దేవుని యొక్క నియమం ఇలా ఉంది కనుక మంగళ కత్తి రాకూడదు అన్నాడు కనుక ఇదిగో ఆ నియమం చొప్పున లోబడి ఏం చేస్తుందంటే ఆ నియమానికి నేను లోబడుతున్నాను, ఒబీడియన్స్ చూపిస్తున్నాను. అలాగే నేను అంకితం చూపిస్తున్నాను. ఐఎమ్ డెడికేటింగ్ మై సెల్ఫ్, నేను సమర్పిస్తున్నాను, దేవుడికి నేను సమర్పించుకుంటున్నాను అనేటువంటిది మనకి అక్కడ సమర్పణ కనిపిస్తుంది. అలాగే దేవుడికి విధేయత కనిపిస్తుంది దాంట్లో. కాబట్టి దేవుడు చిన్నగా వారికి అది నేర్పిస్తూ ఉన్నట్లుగా ఆ నియమాల ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడవదిగా చూసినట్లయితే 6వ వచనం నుంచి అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. ఈ రోజు కూడా అనేక నియమాలు అలా వస్తూ ఉంటాయి, కానీ వాస్తవానికి ఇది పాత నిబంధనలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? పాత నిబంధనలు ఎవరికి ఇచ్చాడు? ఎవరికంటే ప్రత్యేకంగా ముట్టొద్దని ఎవరికి చెప్తూ ఉండేది. ప్రత్యేకంగా ఒకళ్ళు ముట్టితే ఏం చేయాలో పరిశుద్ధపరచుకోవాలి, ఎలాగ స్నానం, ఇవన్నీ కూడా తర్వాత మనకి లేవికాండంలో కనిపిస్తూ ఉంటాయి. సెర్మోనియల్ లాస్ లో మనకి కనిపిస్తుంది లేవికాండం ఎలా ఉండాలి ఏంటి. ఇశ్రాయేల్ ప్రజలకు జాగ్రత్తగా దేవుడు కొన్ని నియమాలు చూపిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా మనకు కనిపించినట్లయితే అతను యెహోవాకు ప్రత్యేకంగా నుండి దినములంటూ ఏ శవను ముట్టకూడదు. ఎవరు పట్టుకోకూడదు అంటే ఈ నాజీరు చేయబడినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ తమను తాము దేవుని కొరకు ఒక కారణం కొరకు మొక్కుకున్నటువంటి వారు, దేవునికి ఒక కారణం కొరకు మొక్కున్నటువంటి వారు ఈ స్థితిలో ఉండకూడదు. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి యొక్క నిబంధనలుగా కనిపిస్తుంటది. ఇది దేనికి అంటే 7వ వచనంలో తన దేవునికి మీద కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను అపవిత్ర పరచ కనకూడదు. అతడు ఎటువంటి శవాన్ని అతడు చనిపోయిన తర్వాత అతను ఇది దేనికి సింబల్ గా ఉంటుందంటే ఈ సింబల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సెపరేషన్ ఫ్రమ్ డిఫైల్మెంట్ అండి. ఇది దేనికి గుర్తుగా ఉందంటే ప్యూరిటీ.
ప్యూరిటీ అంటే సపరేషన్ ఫ్రమ్ ది, అంటే ఏ పాప సంబంధమైనటువంటి పాపం అంటే పాపము దేవుని దృష్టిలో వాస్తవంగా పాపం చేసినటువంటి వ్యక్తి ఎలా ఉండండి, చనిపోయినటువంటి వ్యక్తితో కనిపిస్తాడు. పాపంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా కనిపిస్తాడు దేవుని దృష్టిలో, చనిపోయినటువంటి వ్యక్తిగా, అంటే దేవుని నుంచి వేరు చేయబడినటువంటి వ్యక్తి, ఆత్మలో జీవం లేనటువంటి వ్యక్తి, జీవం లేనటువంటి వ్యక్తి, పాపం ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. అలాగే చూసినట్లయితే దేవుడు ఏం చేస్తుంటే ఈ చనిపోవటము అనేటువంటి దాన్ని దేవుడు ఇలాగ నేర్పిస్తూ ఉన్నాడు వాళ్ళకి. ఇట్స్ ప్యూర్, ఇది తము ఈ యొక్క బ్రతుకు ఉండాలి. చనిపోవటం అనేది ఒక డిఫైన్మెంట్ గా చేస్తున్నారు, కానీ ఇది ఒక అనాచారంగా వచ్చేసింది. తర్వాత లోకంలో వేరే వేరే కల్పించేసుకున్నారు, అది వేరే విషయం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో దేవుడి నుంచి వేరు చేయబడుతూ ఉన్నాడు, భౌతికంగా వేరు చేయబడుతున్నాడు. ఇది ఒక ప్యూరిటీగా, డిఫైల్మెంట్ గా మనకి కనిపిస్తుంది. దానికి సపరేషన్ ఫ్రమ్ డిఫైల్మెంట్ అంటే ఏదైనా సరే చెడు నుంచి, నాశనకరమైన దాని నుంచి, అంటే దేవుడి నుంచి దూరం చేసేటువంటి ఏదైనా సరే, అది చావుకు తీసుకువెళ్ళేది ఏదైనా సరే, అలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలి అనేటువంటి విషయంలో మనకి దేవుడు వారికి ఇశ్రాయేలు ప్రజలకు అది నేర్పిస్తూ, కట్టడిగా నేర్పిస్తున్నట్లుగా మనకి తెలియబడుతూ ఉంది. చూసినట్లయితే మరి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఇట్ కుడ్ బి టెంపరరీ లైఫ్ లాంగ్ అండి. అంటే రెండు రకాలు, అది టెంపరరీగా 2-3 నెలలు అయి ఉండొచ్చు, సంవత్సరం అయి ఉండొచ్చు, జీవితాంతం కూడా నాజీరు చేయబడినటువంటి. మరి జీవితాంతం అంటే అది జీవితంలో దాన్ని పట్టుకోకూడదు, జీవితంలో ద్రాక్షలు పట్టుకోకూడదు, జీవితంలో జుట్టు కత్తిరించుకోండి. బహుశా దానివల్లనేమో యేసుక్రీస్తు వారు పెద్ద జుట్టు ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు వారు నాజీరు చేయబడలేదు, అది వేరే విషయము, చూస్తూ ఉంటాము. అయితే తర్వాత ఇక మనకి ఈ నాజీరు అయిపోయిన తర్వాత 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు చేశాడు అనుకోండి, ఏదో ఒక టైం పీరియడ్ పెట్టుకుంటాడు. దాని తర్వాత నాజీరు పీరియడ్ అయిపోయింది, మొక్కుబడి అయిపోయింది. ఈ మొక్కుబడి అయిపోయిన తర్వాత అప్పుడు వరకు కూడా దేవునికి తను సమర్పించుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే మనకి 13వ వచనంలో కనిపిస్తుంది. అతను ఏం చేయాలి, 13 నుంచి 20 వరకు చదువుకున్నట్లయితే మనకు అక్కడ కనిపిస్తుంది. అతను ఏం చేయాలి అంటే వెళ్ళిపోయి దేవునికి బలి అర్పిస్తాడు. తన యొక్క హెడ్ ని షేవ్ చేసుకుంటాడు, అంటే తన్ని గుండు చేయించుకున్న తర్వాత ఏం చేస్తాడంటే అతను దేవునికి బలి అర్పిస్తూ ఉంటాడు. 13వ వచనం నుంచి నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తర్వాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు వాణ్ణి తీసుకురావాలి. ఎక్కడ రావాలంటే అతను మొక్కుబడి అయిపోయింది, ప్రత్యక్షపు గుడారం ఉంటుంది కదా, ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ఆయన తీసుకురావాలి. అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ పిల్లను ఏం చేయాలంటే మొక్కుబడి అయిపోయింది, తర్వాత ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆ దహన బలి అర్పించే నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన ఒక పొట్టెలను, గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరెలను, వాటిని నైవేద్యమును పానార్పణగా అతను యెహోవాకు తేవాలను. తర్వాత 20వ వచనంకి వెళ్తా ఉంది, తర్వాత చదవడానికి ప్రయత్నం చేయండి. 20వ వచనంలో తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణగాను వాటిని అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠితుడైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును. తర్వాత నాజీరు ద్రాక్షరసము త్రాగవచ్చును. 19వ వచనంలో ఏమంటాడంటే మరియు యాజకుడు ఆ పొట్టెల యొక్క వండిన ఆ జబ్బను, ఆ గంపలోని పొంగని యొక్క భక్ష్యమును, పొంగని యొక్క పూరెను తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరికించుకున్న పిమ్మట అతని చేతుల మీద వాడిని నొంచుకోవాలంటే వగైరా కార్యక్రమాలు. అంటే నాజీరు అయిపోయిన తర్వాత దేవుని కొరకు ఎంతకాలాన్ని ప్రత్యేకించబడి కొన్నాను అన్న తర్వాత ఏం చేస్తాడు అంటే దేవుని కొరకు తీసుకువెళ్ళిపోయి ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకుని దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని బలులు అర్పించాలి. దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క బలులు అర్పించాలి. అర్పించిన తర్వాత తన యొక్క హెడ్ షేవ్ చేసుకోవాలి, అంటే తల గొరిగించుకోవాలి. అప్పుడు దాకా పెంచినటువంటి ఎంట్రుకలు కూడా అవి గొరిగించుకోవాలి. ఇది టోటల్ డెడికేషన్, దేవుడికి డెడికేషన్ అర్పిస్తున్నటువంటి దాంట్లో చేస్తూ ఉంటే ఈ యొక్క నియమాలు ఉంటాయి. అయితే ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇదంతా ఇచ్చాడు అంటే
టు షో విజిబుల్ హోలీనెస్. అంటే పరిశుద్ధత కనిపించబడులాగా వారికి నేర్పించడానికి ఇచ్చాడండి. పరిశుద్ధత ఏంటో అర్థం కావాలి ముందుగా. అసలు పరిశుద్ధత ఏంటో, ఆత్మ సంబంధమైన పరిశుద్ధత ఏంటో తెలియాలి అంటే అసలు ముందు పరిశుభ్రత ఏంటో, పరిశుద్ధత ఏంటో వాళ్ళకి తెలియాలి. అదేం తెలియకుండా నేర్చుకునే పరిస్థితి లేదు. పిల్లోడికి డైరెక్ట్ గా వాడికి స్పెల్లింగ్ నేర్పించేవాడు, కొన్ని ఇంగ్లీష్ ఇచ్చేసి అప్పు చెప్తాడా? వాడికి ఏం తెలియాలి? ముందు ఏబిసిడీలు తెలియకుండా ఈ పోయిన స్టాండ్స్ అప్పు చెప్పరా అంటే, పద్యం చెప్పరా అంటే, లేకపోతే తెలుగు అక్షరాలు రాకుండా ఈ పద్యం అప్పు చెప్పరా ఉన్నావు అనుకోండి, ఈ పాఠం అప్పు చెప్పరా అంటే అక్షరాలే రావు కదండి నాకు, అలా తెలియదు, ఈ పాఠం అప్పు చెప్పమంటారు నాకు అంటాడు. అంటే ఏం తెలియదు ముందుగా చిన్నగా ఫస్ట్ అలా నేర్చుకుంటాడు. దాని నుంచి కొన్ని గుడింతాలు నేర్చుకుంటూ ఉంటాడు. దాని తర్వాత వర్డ్స్ నేర్చుకుంటాడు, కలిపినటువంటి అమ్మ ఆవు ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటాడు. దాని తర్వాత చదవటం నేర్చుకుంటాడు. ఇలాగా అర్థమవుతుంది వాడికి. తర్వాత దాని గురించి చెప్తే అదంతా అర్థమవుతుంది. అలాగనే దేవుడు ఏం చేస్తాడు, బాల శిక్షకుడు అన్నాడండి. అవునా? ఏమన్నాడు? బాల శిక్షకుడు, ప్రైమరీ స్కూల్ టీచర్ లాంటిదండి. ఓల్డ్ టెస్టమెంట్ ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ లాంటిది. స్కూల్ మాస్టర్ అన్నాడు దాన్ని, ఇంగ్లీష్లో స్కూల్ మాస్టర్ అన్నాడు. ఒక బాల శిక్షకుడు అన్నాడు వాళ్ళని. అంటే వారికి పరిశుద్ధత కనిపించేటువంటి పరిశుద్ధత ఎలా ఉండాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలపడానికి దేవుడు ఇవన్నీ కూడా వారికి ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నిర్గమాకాండము 19వ అధ్యాయం. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు కనుక చూసినట్లయితే పాపభరితమైనటువంటి ప్రజల మధ్య, పాపంతో నిండినటువంటి ప్రజల మధ్య వారు నివసిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వాళ్ళని ఆ లివింగ్ టెస్టిమోనీ ఆఫ్ హోలీనెస్ అండి. అంటే పరిశుద్ధతకి సాక్షులుగా పరిశుద్ధతకు సాక్షులుగా వీరు లోకంలో నివసించాలి అనే విధంగా దేవుడు ఈ ప్రజలను ఏర్పరచుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధతకు సాక్షులుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నాడు. మనం చూసినట్లయితే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 6వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల్ని ప్రత్యేకంగా ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. 19:6లో సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండుదని చెప్పుము. ఏమన్నాడు? యాజక రూపమైన రాజ్యము. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలండి. నేషన్, దేశము. యాజక రూపమైనటువంటి దేశము గాను, రాజ్యము గాను, పరిశుద్ధమైన జనంగా గాను. అంటే పాపంతో నిండినటువంటి లోకంలో, పాపం కలిగినటువంటి లోకం మధ్య నివసిస్తున్నారు కనుక వీరు పరిశుద్ధతకు సాక్షులుగా ఉండటానికి, పరిశుద్ధత ఏంటో ఇతరులకు కూడా నేర్పించడానికి, వీరు నేర్చుకోవటానికి దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క నియమాలు వారికి ఇచ్చినట్లుగా, పాత నిబంధన లేకపోతే మోషే ధర్మశాస్త్రము వారికి ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఒకటి ఏంటి అంటే నాజీరు మొక్కుబడి. చూసినట్లయితే రాజ్యంలో పరిశుద్ధమైన జనముగా ఉండుదని చెప్పాను, నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవి అని చెప్పారు అనేటువంటి వగైరా సమాచారం మనకు కనిపిస్తుంటుంది. రెండోదిగా చూసినట్లయితే ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు అంటే, మొదటిగా పరిశుద్ధత కనిపించబడేలాగా ఇచ్చాడు. రెండోదిగా చూసినట్లయితే వాళ్ళకి తమకు తాముగా దేవునికి సమర్పించుకోవాలి. ఫ్రీ విల్ అంటే తమను తాముగా దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు మన రోబోట్లుగా చేయలేదండి, రోబోట్స్గా చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే స్వతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ కలిగినటువంటి మనము స్వేచ్ఛగా ఆలోచించగలము, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలడానికి అవకాశం ఉంది. దేవుని దగ్గర రావాలంటే రాగలం, వద్దు అనుకుంటే మానేయగలం. కానీ దేవుడు ఏం కోరుకుంటుంటే ఆ స్వేచ్ఛగా దేవుని కొరకు కొంత సమయం అర్పించేలాగా దేవుడు ఏం చేశాడు? ఇది ఫ్రీ విల్ కనిపిస్తుంది. ఫ్రీ విల్ ఇది ఫ్రీ విల్ మొక్కుబడిగా మనకు కనిపిస్తుంది. స్వేచ్ఛంగా ఈ అర్పించేటువంటి ఒక మొక్కుబడిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాతగా ఇది ఎందుకు ఇచ్చాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో టు ఫోర్షాడో ద గ్రేటర్ స్పిరిచువల్ సెపరేషన్ ఇన్ క్రైస్ట్ అని. యేసుక్రీస్తు వారినందు మనం ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి విషయంలో ఇది మనకి షాడోగా ఉంది. షాడో అంటే నీడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
ఒకటో వచనంలో ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలది. ఛాయ అంటే నీడ. నీడ ఇక్కడ పడితే నా నీడ అక్కడ పడింది అనుకోండి, నీడ వాస్తవమా? లేదండి. నీడ తర్వాత ఎవరు చూస్తే వ్యక్తి కనిపిస్తాడు. అంటే ధర్మశాస్త్రం కనిపించేది ఏంటి? కేవలము నీడగానే కనిపిస్తుంది. నిజ స్వరూపం ఏంటి? అదంతా నిజ స్వరూపం కాదు. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. నిజమైనటువంటి నియమాలు ఏదైతే దేవుడు తీసుకురావాలో కూడా కేవలం నీడగానే కొన్ని ప్రవేశపెట్టాడు. వాళ్ళకి నీడగానే ప్రవేశపెట్టాడు. అసలు వ్యక్తి వచ్చినప్పుడు అది కనిపించదండి. అసలు వ్యక్తిని చూసి మాట్లాడతారు, నీడని చూస్తారా? నీడని పాడేస్తారు. అసలు వ్యక్తి చూసినట్లయితే నిజస్వరూపం ఛాయగలదియే గాని ఆ వస్తువు నిజస్వరూపం గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడదేయకుండా అర్పించి ఒకటే విధమైన బళ్ళు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగ చేయవు వగైరా సమాచారం మాట్లాడుతూ ఉన్నాడు. చూసినట్లయితే మనం దేవుని యొక్క గ్రంథంలో మరి నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు ఎవరు? మరి నాజీరు మొక్కుబడి చూసాము. నాజీరు మొక్కుబడిలో మనకి అనేక మంది కనిపిస్తారు. మొదటి వ్యక్తి ఎవరో అంటే మనకి సంసోను గారు కనిపిస్తారు. ఈ సంసోను గారి యొక్క విషయంలో అతను లైఫ్ లాంగ్ నాజరైట్ చోసన్ బై గాడ్ అండి. దేవుని చేత ముందుగానే ఏర్పరచబడినటువంటి వ్యక్తి. ఎంతకాలం నాజీరు మొక్కుబడి కలిగినటువంటి వాడిగా ఉండాలా? పుట్టినది మొదలుకొని అతను చనిపోయేంత వరకు కూడా దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. అతను ఏదైతే చెప్పడదో ద్రాక్షారసం కానీ ద్రాక్షరస సంబంధమైనది కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ అయితే సత్యని దాన్ని ముట్టకూడదు, వీడి జోలికి వెళ్ళకూడదు. సత్యన శవాన్ని వాటి జోలికి అంటే ప్రత్యేక దేవుని కొరకు ప్రత్యేకంగా జీవితాంతం పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ఉన్నటువంటి వ్యక్తిలో ఒకటి సంసోను గారు మనకి ఆయన కనిపిస్తున్న న్యాయాధిపతిగా కనిపిస్తున్నారు. న్యాయాధిపతి సంసోను గారు వాస్తవానికి 20 మంది న్యాయాధిపతులు, ఆయన కూడా ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతుల గురించి మనం రోజు మాట్లాడదాం. వారు ఏం చేసేటువంటి వారుగా ఉన్నారు. అలాగనే దేవుని చిత్తం అయితే వచ్చే వారం సంసోను గారి గురించి మాట్లాడదాం ఆలోచన కలిగి ఉన్నారండి. ఆయన గురించి ఏ విధంగా అయితే ప్రస్తుతానికి ఈ సంసోను గారు కనిపిస్తూ ఉంటారు మనకి అది న్యాయాధిపతులు 13వ అధ్యాయం నుంచి 16 వరకు కనిపిస్తూ చదువుకున్నట్లయితే. తర్వాత రెండో వ్యక్తి ఎవరు అంటే సమూయేలు గారండి. సమూయేలు గారిని ఎవరు నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా అర్పించారు అంటే వీరి తల్లి అయినటువంటి హన్న మొక్కుకుంటుంది. అవునా? పిల్లలు లేకపోతే వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటారు. ఏడిపి మొక్కుంటుంది. అయ్యా చేస్తే కొన్ని సన్నిధిలో నేను ఉంచేస్తాను, నీకు నేను అప్పగించేస్తాను, నేను మొక్కుంటుంది. పాలు విడిచిన తర్వాత ఏం చేస్తే వెళ్ళిపోయి సమూయేలు గారిని అక్కడ ఉంచినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో పెరిగినట్లుగా నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా నాజీరు మొక్కుబడిలో ఒకటిగా అతన్ని అర్పించినట్లుగా దేవుని కొరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడోదిగా జాన్ ద బ్యాప్టిస్ట్ అండి. బాప్తిస్మిచ్ యోహాను ఇతను నాజరైట్ ఫ్రమ్ బర్త్ అండి. అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. పుట్టినట్టు నుంచి వ్యక్తి దగ్గర నుంచి కూడా అతను నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. అలాగనే అతను లూకాసు వార్తలో మనకు లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ అతను మన చదవం కానీ లూకాసు వార్త నోట్ చేసుకుని లూకాసు వార్త 1:15లో కనిపిస్తూ ఉంటుంది. అతను ఏ వైన్ కానీ లేకపోతే ద్రాక్షారసము కానీ ఏది కూడా అతను ముట్టుకోకూడదు. అతను పరిశుద్ధాత్మతో నిన్నటువంటి వ్యక్తి అయి ఉంటాడు అనేటువంటి విషయం కనిపిస్తుంది. అలాగే సమూయేలు గారి విషయం కూడా రెఫరెన్స్ చెప్తాను. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనిపిస్తుందండి. అతని తల మీదకి ఎటువంటి మంగళ కత్తి రాకూడదు అనేటువంటి విషయం మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాతిగా ఈ ముగ్గురు కనిపిస్తూ ఉంటారు. అయితే మనకి పౌలు గారు కనిపిస్తారు, కానీ అది దీనికి సంబంధించింది కాదని. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో ఆయన కూడా తల గురించి కొరిగించుకుంటారు. అది దేనికి సంబంధించి ఎందుకు పాటించాడు అది సపరేట్ లెసన్ అండి, దీంట్లో వెళ్ళట్లేదు. అది చూసినట్లయితే తర్వాతిగా ఈ నాజరైట్ ఓ అంటే మొక్కుబడి అంటే ఏంటి అంటే కేవలం అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే కేవలం అది ఒక షాడో మాత్రమే, అంటే ఒక ఛాయ మాత్రమే. పరిశుద్ధత ఏంటో దేవుని కొరకు అంకితంగా తమను తాము సమర్పించుకోవటం అంటే ఏంటో, సెల్ఫ్ కంట్రోల్ అంటే తమను తాము నియంత్రించుకోవటం దేవుని కొరకు ఏంటో,
దేవునికి విధేయత ఎలా చూపించాలో, అలాగే పరిశుద్ధంగా ఎలాగా జీవించాలో అనేటువంటి విషయాల్లో ఛాయారూపకంగా కూడా మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ అధ్యాయము 15-16 గనక చదువుకున్నట్లయితే, నేను 14 చదువుదామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి, నేను పరిశుద్ధున్నై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది కాక, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంటే నాజీరు చేయబడ్డటువంటి వ్యక్తి అప్పుడు మనం అక్కడికి వెళ్దామండి. నాజీరు చేయబడ్డటువంటి వ్యక్తి ఇంతకుముందు ద్రాక్షరసం ముట్టుకునేటువంటి వాడు, ఏం చేసేటువంటి వాడు, లేకపోతే నార్మల్ గా హెయిర్ కట్ చేసుకునేటువంటి వాడు, లేకపోతే నార్మల్ గా శవాలు ముట్టుకునేటువంటి వాడు. అంటే ఆ నాజీరు చేయబడినటువంటి సమయంలో ఏం చేయాలంట? ఇదిగో ఈ విషయాలు ఏమీ చేయకూడదు. ఈ విషయాలు ఏమి కూడా అతను చేయకుండా ఉండాలి. అలాగే ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చేస్తానంటే, నేను పరిశుద్ధున్నై ఉన్నాను గనుక, దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులైనడే వ్రాయబడింది. కాబట్టి మనము కూడా పరిశుద్ధులైన, అంటే పాప సంబంధమైనది ఏది కూడా ముట్టకూడదు. మనం ప్రత్యేకించబడినటువంటి వారు. పరిశుద్ధంగా ఉండటం అంటే ప్రత్యేకించబడినటువంటి వారు. మనం ఎలా ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉన్నాము? క్రీస్తు యొక్క రక్తములో కడగబడటం ద్వారా, పాపము నుంచి విమోచించబడటం ద్వారా, విశ్వాసము మొక్కుబడి ద్వారా. అంతేనండి. ఏదైతే వింటున్నామో ఆ విశ్వసించిన దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నాము. ఆ విశ్వాసము మొక్కుబడికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఉంటుందని మన ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్న. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ఇదిగో మరణం వరకు నమ్మకంగా ఉండి నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఆ విశ్వాసపు మొక్కుబడికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది చివరి వరకు ఉండేది. మనం కూడా దేవుని కొరకు ఎలా అంటే బాప్తిసం తీసుకుందాం. దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారు, ఆయన యొక్క రాజులైనటువంటి యాజక సమూహమై ఉన్నాయి. రాజులైనటువంటి మనం యాజక సమూహంగా లోకానికి ప్రత్యేకంగా ఉండేటువంటి వారుగా మనం ప్రత్యేకపరచుకునేటువంటి వారంగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో, పాప సంబంధమైనటువంటి విషయాల్లో దూరంగా ఉంటూ పరిశుద్ధంగా జీవించేటువంటి వారుగా మనం ఉండాలి. నేను పరిశుద్ధులైన కనుక మీరును పరిశుద్ధులైనని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు అవిధేయులకు పిల్లలై, ఇంతకుముందు అవిధేయులుగా ఉన్నారు. మీ పూర్వము అజ్ఞాన దశలు, అంటే అజ్ఞాన కాలంలో, టైమ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇంతకుముందు తెలిసి తెలియక చేశారు. పాపం అంటే ఏంటో తెలియక తెలిసారు. దేవుడి ప్రేమ ఏంటో తెలియక దేవుడి నుంచి వేరుగా ఉన్నారు. యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ది గాడ్, ఫ్రమ్ ది గాడ్స్ లో, దేవుని యొక్క ప్రేమ నుంచి, జీవం నుంచి వేరుపరిచినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసు, ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసు. తెలిసిన తర్వాత పూర్వపు అజ్ఞాన దశలో ఏ విధంగా నడుచుకున్నారో ఆ విధంగా నడుచుకోవద్దు. పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైన. సమస్త ప్రవర్తనలో కూడా పరిశుద్ధను కనపరచాలి. పరిశుద్ధత కలిగినటువంటి వారుగా, ప్రత్యేకించబడినటువంటి వారుగా, దేవుని కొరకు మనం అర్పించుకున్నటువంటి వారుగా, విశ్వాసము మొక్కుబడి కలిగినటువంటి వారుగా మనం ఉండాలని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాతగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో, మీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరగని వారై ఉండి ఆ గొర్రెపిల్ల ఎక్కడికి పోవను అక్కడ కెల్లా ఆయన్ను వెంబడింతురు. మీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలము కొనుటకై మనుష్యులలో నుండి
కొనపబడుతుంది. ఇక్కడ స్త్రీ అంటే ఎక్కడ వేసుతో పోలుస్తూ ఉన్నాడు వాస్తవానికి. అక్కడ ఉన్నటువంటి యెజబేలు అనేటువంటి ఒక దాంతో అంటే ప్రత్యేకంగా ఉండండి. దేవుడు నియమించినటువంటి ప్రకారంగానే మీరు వెళ్ళాలి తప్ప దేవుడు నియమించినటువంటి ప్రకారం మీరు వెళ్ళకూడదు అనేటువంటి విషయం తెలియచేస్తున్నాడు. అలాగనే మీరు ప్రథమ ఫలముగా ఉన్నట్టుగా మనుషుల్లో నుంచి కొనబడ్డారు. క్రీస్తు యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మనం కొనబడ్డాము. పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనం కడగబడ్డం కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాతగా మరి పాత నిబంధనలో ఏంటో చూసాము. మన పాత నిబంధనలో సిగ్నిఫికెన్స్ డ్యూరింగ్ ద ఓల్డ్ టెస్టమెంట్స్ టైం. పాత నిబంధనలో ఈ నాజీరు బో యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం మచ్చుకు చూసామండి. ఇది ఏంటంటే సింబల్ ఆఫ్ టోటల్ డెడికేషన్, అంటే దేవునికి పూర్తిగా అర్పించడం. కొత్త నిబంధనలో ఆ నియమం ఉందా మనకేమన్నా ఎక్కడన్నా? దేవునికి పూర్తిగా అర్పించడం లేదండి. రోమిల్ రాసిన పత్రిక 12:1 లేదా? కాబట్టి సజీవ యాగంగా మీ శరీరములు దేవునికి సమర్పించుకుని మిమ్మల్ని బతిమాల్చుంటున్నాడు అండి. చూద్దాం రోమిల్ రాసిన పత్రిక. మనం మరలా దాని దగ్గరికి వద్దాం మనము. అయితే దేనికి సింబల్ గా ఉంటుందంటే ఏ సింబల్ ఆఫ్ టోటల్ డెడికేషన్. దేవుని కొరకు మనం పూర్తిగా సమర్పించాలి. సమర్పణ జీవితానికి ఈ యొక్క గుర్తుగా ఈ యొక్క నాజీరు అనేటువంటిది మనకి పాత నిబంధనలో కనిపిస్తుంది. రెండోదిగా రిమైండర్ ఆఫ్ హోలీనెస్ అన్నమాట, గాడ్స్ హోలీనెస్. దేవుని యొక్క పరిశుద్ధులు గనక ఆయన సముఖంలోకి వచ్చేటువంటి వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలి. ఆ పరిశుద్ధంగా జీవించడానికి నీకు కొన్ని నియమాలు ఇస్తారు. పరిశుద్ధుడు ఏంటో అర్థం కావాలి నీకు. దేవుడు పరిశుద్ధంగా తెలియాలి అంటే ఆయనకి దేనికి దూరంగా ఉంటాడు, అలాంటి వ్యక్తి తెలియాలి. ఈ నియమాల ద్వారా దేవుడు మనకు అలవాటు చేస్తున్నాడు. అంటే దేనికి తెలియపరుస్తున్నాడు అంటే గాడ్స్ హోలీనెస్ అండి, దేవుని యొక్క పరిశుద్ధత. దేవుడు ఎలాంటి పరిశుద్ధత తెలియపరచడానికి రెండవదిగా తెలుపుతూ ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇశ్రాయేల్ కాలింగ్ అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా పిలువబడతారు అనేటువంటి, ఏ విధంగా పిలువబడుతున్నారు అనేటువంటి ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడుతున్నారు, ప్రత్యేకంగా జనంగా ఉండటానికి పిలువబడుతున్నారు. మీరు ఆ ప్రజల్లాగా ఉండొద్దు అని చెప్పడానికి ఆ పిలుపుకి గుర్తుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అది లేవికాండం మనం చదువుకున్నాం 20వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నట్లయితే 26లో మీరు వారి నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండి నేను దేవుడి పరిశుద్ధుని అనేటువంటి వగేరా సమాచారం మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు చూసినట్లయితే క్రైస్తవ యుగంలో అది మనకి అది ఏ విధంగా అప్లై అవుతుందో, క్రైస్తవ యుగంలో ఆ నాజీరు చేయబడటం అనేటువంటిది ఏ విధంగా అప్లై అవుతుందో చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయం 19వ వచనంలో వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నిన్ను ప్రతిష్ఠ చేసుకొని ఉన్నాను. ఎవరు మాట్లాడి? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు, ప్రతిష్ఠ చేయమంటాడు శాంక్టిఫై అండి. సత్యమందు ప్రతిష్ఠ చేయబడటం అంటే ప్రత్యేకించబడటము. దేవుని కొరకు సత్యములో వారు ప్రత్యేకించబడటము. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు తన్ను తాను ప్రతిష్ఠ చేసుకున్నట్లుగా, అంటే తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన నాజీరు వాస్తవానిగా నాజీరు మొక్కుబడి లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ పరిశుద్ధంగా దేవుని కొరకు తను తాను పూర్తిగా సమర్పించుకుంటాం ఏంటో, దేవునికి చిత్తానికి లోబడి విధేయత చూపించటం ఏంటో అనేటువంటి నిలువెత్తి నిదర్శనంగా ఎవరు కనిపిస్తారంటే యేసుక్రీస్తు వారిలో కనిపిస్తుందండి. యేసుక్రీస్తు వారిలో పాపంని, ఆయనలో పాపం ఉందని ఎవరు నాలో పాపం ఉందని స్థాపించగలరా? ఆయనలో పాపం ఎందుకు? ధర్మ నియమం ప్రకారంగా జీవించాడు. ఆయనలో ఏ పాపం కూడా చేయకుండా జీవించాడు. అంటే స్వచ్ఛత కానీ హోలీనెస్ కి, పరిశుద్ధతకి నిలువెత్తు నిదర్శనంగా ఆయన జీవించినట్లుగా దేవుని కొరకు తను తాను చివరిలో కూడా ఆ సమయంలో కూడా నీ చిత్తాన్ని నెరవేర్చునుగా కన్నాడంటే, తండ్రి చిత్తమైతే గిన్నె ఆయుధం తొలగించి ఆయనను
నీ చిత్తమైన అంటే దేవుని చిత్తానికి లోబడినటువంటి వ్యక్తిగా, దేవునికి తను పూర్తిగా సమర్పించినటువంటి వ్యక్తిగా ఆయన యేసుక్రీస్తు వారు మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే ఈరోజు క్రైస్తవులు ఆత్మ సంబంధంగా నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు, వారు భౌతికంగా నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు. భౌతికమైనటువంటి నియమాలు పాటించాలి, భౌతికంగా తమను తాము శుభ్రపరచుకోవాలి, భౌతికంగా కొన్ని తినాలి కొన్ని తినకూడదు అనేటువంటి నియమాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. భౌతికంగా కొన్ని ముట్టకూడదు అనేటువంటి నియమాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. భౌతికంగా షేవ్ చేయించుకోకూడదు, తల మీదకు కత్తి రాకూడదు. ఆ దినాలు అది లైఫ్ లాంగ్ కావచ్చు, శామ్యుయల్ లాగా లైఫ్ లాంగ్ కావచ్చు, జీవితాంతం కావచ్చు, లేకపోతే కొద్ది దినాలు మిగతా వారిలాగా ఆ కొద్ది దినాలైనా కావచ్చు, ప్రత్యేకంగా జీవించడానికైతే ఈరోజు క్రైస్తవులు ఆత్మ సంబంధంగా నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు. అది చూసినట్లయితే ఏ విధంగా అంటే రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే. ఈరోజు క్రైస్తవులకి, క్రీస్తు ప్రభు సంఘానికి ఆత్మ సంబంధంగా నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు అంటే ఆత్మ సంబంధంగా దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి జనాంగం ఎవరండి? క్రీస్తు ప్రభు సంఘము. అందుకే కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరం. సజీవ యాగం అంటే మీ శరీరం దేవునికి సమర్పించే. వాస్తవానికి ప్రాత నిబంధనలు చూసాము, బలి అర్పించేటప్పుడు ఎలా అర్పించడం, చనిపోయిన తర్వాత చంపేసిన తర్వాత దాన్ని కాల్చేటువంటి వాడు. కాల్చబడటం సాక్రిఫైస్ అన్నాడు, త్యాగం అనొచ్చు, దాన్ని బలి అన్నాడు. ఇంకో దాని చెప్పాలని త్యాగం చేస్తూ ఉన్నారు. తమ దగ్గర ఉంది ఏదో దేవుని కొరకు దేవునికి అర్పించటం. అలాగే క్రైస్తవులు ఏమర్పిస్తున్నారు? తమ శరీరం ఏదైతే ఉందో, దేవుడిచ్చిన జీవితం ఏదో శరీరం ఏదైతే ఉందో దాన్ని బ్రతికుండంగానే కాల్చబడుతూ ఉన్నాం. బ్రతికుంటున్నాము కానీ దేవుని కొరకు మనం కాల్చబడుతున్నట్లుగా మనం దేవుని కొరకు సమర్పించుకుంటున్నాం. ఎలాగా? పరిశుద్ధంగా జీవించటం విషయంలో, లోక సంబంధంగా కాకుండా మనము ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉండాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే, మీకు తగినదే. దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి మిమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా క్రీస్తు ప్రభు రక్తం ద్వారా స్వీకరించినటువంటి విధానాన్ని బట్టి, మీకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి విధానాన్ని బట్టి, పరలోకాన్ని ఇచ్చేటువంటి విధానాన్ని బట్టి, దానికంటే ముందుగా మీకు పరిశుద్ధాత్మను సంచుకరువుగా భయానగా ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి ఇట్టి సేవ మీకు యుక్తమైంది. కాబట్టి సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. భౌతికంగా కాదు, ఆత్మ సంబంధంగా మనం ప్రత్యేకపరచుకోవాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఇదిగో వారి నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు చెప్తుంటే మనకు కూడా ఏం చెప్తున్నట్టే ఆత్మ సంబంధంగా మనం ఎలా ఉండాలంటే పాపం నుంచి దూరంగా ఉండాలి. తిరిగి వస్తున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి, దేవునికి ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక ఇష్టం ఉంది. అది ఎవరి కోరికంటే మన యొక్క మేలు కొరకు. అది ఏంటో తెలుసుకొని, అది ఏంటో దేవుని గ్రంథం తెలుపుతూ ఉన్నాడు, ఎలా జీవించాలో తెలుపుతూ ఉన్నాడు. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము చెందుడి. ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ బై రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. మీ యొక్క మనస్సు మారటం ద్వారా ఏం చేయాలంటే మనము ప్రత్యేకంగా జీవించాలనేటువంటి విషయం ఇక్కడ తెలుపుతూ ఉన్నాడు. అలాగనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17, 18 వచనంలో కూడా, కొరింథీయులకు రాసినటువంటి
రెండో పత్రిక 6వ అధ్యాయము మనం చదువుకున్నామండి ఆల్రెడీ. దేవుని ఆలయములకు విగ్రహంతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించు సంచరింతును, నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజలు ఎందురు, కావున మీరు వారి మధ్య నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండడి. ఏం తెలియచేస్తానంటే మీరు ప్రత్యేకంగా జీవించాలి. పరిచు పాపంలో వారు జీవిస్తున్నారు. పాప సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాపం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటే ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే మీ దేవుడైన నేను పరిశుద్ధుని కనుక నా సముఖంలోకి నువ్వు రావాలి అంటే, నా సముఖంలోకి నువ్వు ఆరాధన చేయాలి అంటే, నా సముఖంలోకి నువ్వు నిలబడాలి అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నీకు నువ్వుగా పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం, నీకు నువ్వుగా పరిశుద్ధపరచడానికి అవకాశం లేదు. కానీ పరిశుద్ధపరచడానికి కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధం చేయబడుతూ ఉన్నాము, పాపాలు తొలగించబడుతున్నాయి. తొలగించబడిన తర్వాత మనం పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి. లోకస్తుల్లా కాకుండా తెలియజేస్తున్నాడు, మీరు వారి మధ్య నుంచి బయలుదేరి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు తండ్రిని ఎందును, మీరు నా కుమారుల కుమార్తెలు సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. కాబట్టి ఈ రోజు చూసినట్లయితే వీఆర్ కాల్ టు అబ్స్టైన్ ఫ్రమ్ ది స్పిరిచువల్ వైన్ అని, ఆత్మ సంబంధమైనటువంటి మద్యం ముట్టకూడదు. వాస్తవానికి స్పిరిచువల్ ఆ మద్యం కూడా ముట్టకూడదు. ఆ మద్యం జోలికి వెళ్ళకూడదు, పాడు చేసేటువంటి దాని జోలికి వెళ్ళకూడదు. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఏంటిది అంటే, ఆత్మ సంబంధమైన ద్రాక్షరసం ఈరోజు ఏంటి అని చూసినట్లయితే, ఈరోజు అవాయిడ్ సిన్ అండ్ పాపం నుండి మనము దూరపరచడం. దానికి దేనికి గుర్తుగా ఉంది అంటే ఆ యొక్క ద్రాక్ష మద్యము కానీ ద్రాక్షరసం కానీ పాపానికి దూరంగా ఉండటం. అలాగే వరల్డ్లీ లస్ట్ అండి, అంటే లోక సంబంధమైనటువంటి ఆ యొక్క మోహం ఏదైతే ఉందో లస్ట్ అన్నమాట, దానికి దూరంగా ఉండాలి. మనకి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక దురాశకు, శరీర దురాశకు వాటికి దూరంగా ఉండని తెలియజేస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నట్లయితే, యోహాను రాసినటువంటి 2వ పత్రిక 15వ అధ్యాయము, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి అంటూ ఉన్నాడు. లోకమునైను లోకములో ఉన్న వాటిని ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడు? లోకంలో బ్రతుకుతూ ఉన్నాం కదా. ఏం ప్రేమించుందంటే, ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా ఏమంటున్నాడంటే, లోక సంబంధమైన పాప సంబంధమైనది. లోకం అంటే దేనికి గుర్తుగా ఉందంటే పాప సంబంధమైన, పాపాన్ని ప్రేమించొద్దు, పాప సంబంధమైనటువంటి వాటిని ప్రేమించొద్దు. అంటే లోకంలో మొక్క ఉంది కదండి, మొక్కేసుకుడద్దా అని అలాంటి చెప్పొద్దండి, అడగొద్దు. వాటి గురించి మాట్లాడుతాం. మా ఇంటి పేరులో చెట్టు ఉన్నది, దాన్ని నీళ్ళు పోస్తున్నానంటే దాన్ని ప్రేమిస్తున్నాను, అలాంటివి కాదండి. పాప లోకం అంటే ఏమంటుందంటే పాప సంబంధమైనది, దేవుడి నియమానికి వ్యతిరేకంగా ఉన్నది, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లోకంలో ఉన్నదంతా ఏమున్నదంట? శరీరాశ. శరీరాశ ఆశ మంచిదే కానీ ఏదో కాదంటాడు, దురాశ. ఆశ చాలా రకాలు ఉంటుంది. దేవుని నియమంలో ఉన్నటువంటి ఆశ మంచిదే ఉంటుంది, దేవుని నియమంలో కానిది అంటది. ఆశ మంచి, దురాశ చెడ్డది. నువ్వు సంపాదించుకొని తింటే మంచిది, దోచుకొని తింటే దురాశ, దోచుకొని తింటే దురాశ. అలాగే శరీరాశ, నేత్రాశ అంటూ ఉన్నాడు. తర్వాతగా జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి, అంటే పాపానికి సంబంధమైనవి. కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వాటి నుంచి లోక సంబంధమైనటువంటి పాపం విషయంలో దూరంగా ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇది అబ్స్టైన్ ఫ్రమ్ ద్రాక్షరసం దూరంగా ఉండాలి దానికి గుర్తుగా ఉంటుంది. రెండోదిగా చూసినట్లయితే కీప్ అవర్ స్పిరిచువల్ హెయిర్ అండి. ఆత్మ సంబంధమైనటువంటి యొక్క హెయిర్ ఏంటి అని చూసినట్లయితే మనం దేవునికి విధేయతగా ఉండటము, అలాగే విశ్వాసంగా ఉండటం అండి. దేవునికి మనము ఈరోజు విధేయతగా ఉండటము, దేవునికి మనము విశ్వాసపు మొక్కుబడి అంతము వరకు ఎలా ఉంటాం? నమ్మకంగా ఉండడు. నేను మీకు జీవితం బీ ఫెయిత్ఫుల్ అంటూ డెత్ అండి. ఇదిగో నేను నమ్మకంగా ఉంటాను. ఒక నిశ్చయతతో బాప్తిస్మం తీసుకొని పేరుంటారు, ఒక నిశ్చయతతో యేసుక్రీస్తు వారు నా యొక్క
ప్రభువు, నా యొక్క రాజు నన్ను ఏర్పాటు చేసేది ఆయన. ఆయన చిత్త ప్రకారం నేను జీవిస్తాను. ఎందుకంటే నాకు రక్షణ ఇచ్చింది ఆయన, నన్ను పాపం నుంచి విమోచించి ఆయన, నాకు నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయన. ఆయనే మార్గం, ఆయనే జీవము, ఆయనే సత్యము. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. నా కొరకు తను తాను అర్పించుకున్నాడు. అనేకమైన అవమానాలు పొందినటువంటి ఆయన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన దేవుని యొక్క కుమారుడు కాబట్టి నాకు రాజు ఆయన. టోటల్ ఏం చేస్తున్నాడు? మన విశ్వాసమును, విధేయతను టోటల్ గా మనం కనపరిచేటువంటి వారిగా ఉన్నాము. ఆ యొక్క జీవితాంతం మొక్కుబడి చేసుకున్నటువంటి వారిగా మనం ఉన్నాము. తర్వాత చూసినట్లయితే ఈ యొక్క అవాయిడ్ ద డెడ్, ఏ విధంగా మూడోదిగా వారు చనిపోయినటువంటి వారిని ముట్టకూడదు. చనిపోయినటువంటి వారు ఎవరంటే దాన్ని ముట్టకూడదు. అది దేనికి గుర్తుగా ఉన్నట్టు చూసినట్లయితే మనకి ఎటువంటి చీకటి సంబంధమైనటువంటి దేనికి కూడా మనం దూరంగా ఉండాలా. అంటే పాప సంబంధమైనటువంటిది ఏదైతే ఉందో ఆ చీకటి సంబంధమైనటువంటి ఏదైతే దానికి దూరంగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించు. ఎలాగనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించి పనుల గురించి మాట్లాడటం అవమానకరమైనది అని. అంటే నిష్ఫలమైన అంటే అన్ఫ్రూట్ఫుల్, ఫలాలు తెచ్చేది కాదు. ఆ ఫలాలు తీసుకురానటువంటి సాతాను సంబంధమైనటువంటిది, పాప సంబంధమైనటువంటి అంధకార క్రియల్లో పాలివారు అవ్వకుండా వాటిని ఖండించరు. వాటితో సహవాసం చేయొద్దు. అలాంటి చేసేటువంటి వాళ్ళతో సహవాసం అంటే వాళ్ళతో కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. జాగ్రత్త. వాటిని ఏం చేయాలంటే ఖండించాలనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు. దానికి గుర్తుగా ఉంది. పాపక్రియల్లో మనము అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో జోలికి వెళ్ళకూడదు అనేటువంటి దాని గుర్తుగా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత చూసినట్లయితే ఎందుకంటే క్రైస్తవులు ఎవరు అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనకు కనిపిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అయితే ఎందుకు మీరు చీకట్లు ఎందుకు చీకటి సంబంధమైన విషయాలు వెళ్ళకూడదు అంటే ఎందుకంటే మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయాలి. దేవుని మన చీకట్లో నుంచి వేరు చేయబడినటువంటి వారము మరలా అంధకార క్రియలలో పాల్గొనై ఉంటాం. ఆ పాపం నుంచి విమోచించబడ్డావు. ప్రత్యేకంగా ఉండబడ్డానికి నువ్వు ఏర్పరచబడినటువంటి వాడిగా ఉన్నావు. కాబట్టి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయమని దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగినటువంటి వారిగా, ఆ గుణ లక్షణాలు మనలో కనిపించేటువంటి వ్యక్తులుగా గుణాతిశయాలు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము క్రైస్తవులు. క్రీస్తు ప్రభు సంఘము ఎవరు అంటే దేవుడు ప్రత్యేకంగా ఉండటానికి ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహము. రాజులైనటువంటి రాజవంశీయులు, అలాగే యాజక సమూహం. మనమందరం కూడా యాజకులుగా నేరుగా దేవుని యొక్క సముఖంలో దేవునికి ఆరాధించేటువంటి వారుగా ఉన్నాం కనుక దేవునికి ఆరాధించాలంటే అపరిశుద్ధమైనది ఏది కూడా దేవుని సముఖంలో ఉండకూడదు. అప్పుడు దేవునికి నీకు మధ్య ఉండాలి. పరిశుద్ధంగా దేవుడు పరిశుద్ధమే కనుక నిన్ను పరిశుద్ధపరచుకోవాలి దేవుని సముఖంలో. అంటే పరిశుద్ధమైనటువంటి ఒక లైఫ్ స్టైల్, పరిశుద్ధమైనటువంటి జీవన శైలి కలిగినటువంటి వ్యక్తులుగా, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులుగా, ఆ ముద్ర కలిగినటువంటి వ్యక్తులుగా, క్రీస్తు ప్రభు ముద్ర కలిగినటువంటి వ్యక్తులుగా జీవించవలసినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమైన రక్తము చేత కొరబడినటువంటి ఆయన ప్రజలైన మన కుమారులై ఉన్నాం అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడినటువంటి వారై ఉన్నారు. కాబట్టి ఈరోజు చూసినట్లయితే ఆ రోజు భౌతికంగా నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు వారైతే వారి కొన్ని ఈరోజు ఆత్మ సంబంధంగా నాజీరు చేయబడినటువంటి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు మనము క్రైస్తవులమై ఉన్నాము. కాబట్టి మనము వారు కొంతకాలం ఉంటే మన జీవితాంతం కూడా దేవునికి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటున్నామో, బాప్తిస్మం తీసుకుంటున్నామో అది చివరి వరకు కూడా మనం నమ్మకంగా
మనము ఉండవలసినటువంటి వ్యక్తులుగా ఉన్నాము. అలాగే చూసినట్లయితే మొదటిగా సపరేషన్ ఫ్రమ్ ద సిన్ అండి. పాపం నుంచి మనము వేరుపడాలి. దేని నుంచి సపరేట్ చేసుకోవాలి, దేని నుంచి ప్రత్యేకంగా ఉండాలి అంటే పాపము నుంచి వేరుగా ఉండాలి, పాపం నుంచి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎటువంటి రిజెక్ట్ మోరల్ కాంప్రమైజ్ అండి. చాలా విషయాల్లో కూడా నైతికమైనటువంటి విషయాల్లో కాంప్రమైజ్ అయిపోకూడదు. చాలా విషయాల్లో కూడా నైతిక సంబంధమైనటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో నువ్వు ప్రత్యేకంగా పాప రహితంగా జీవించాల్సినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాలు చాలా మంది ఏం చేస్తారు, కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు, రాజీ పడిపోతూ ఉంటారు. ఎట్టి విషయంలో రాజీ పడితే వాళ్ళకి ఏంటంటే ఆ మొక్క వల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అవునా? లేదంటే ద్రాక్షలో ముట్టుకున్నాడు అనుకోండి, కత్తిరించేసుకున్నాడు అనుకోండి. ఒకసారి పరిశుద్ధపరచబడిన తర్వాత అంటూ ఉన్నాడండి. మరి క్రైస్తవులు జాగ్రత్త, పాపం దూరంగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. అంటే రిజెక్ట్ మోరల్ కాంప్రమైజ్, ఏదైతే నైతిక సంబంధమైనటువంటి విషయాలు ఏదైతే ఉందో మనం ఆ విషయంలో ఏంటంటే మనం రాజీ పడకూడదనేటువంటి విషయం మాట్లాడుతున్నాడు. అలాగనే తప్పుడు బోధల నుంచి కూడా మనం దూరంగా ఉండవలసినటువంటి ఫాల్స్ టీచింగ్, తప్పుడు బోధల నుంచి కూడా ఆ విషయంలో మనం ప్రత్యేకపరచుకోవాలి, వాటి నుంచి దూరంగా ఉండాలి. అలాగనే లోక సంబంధమైనటువంటి లోకాశల నుంచి కూడా దూరంగా ఉండాలి. సపరేట్ ఫ్రమ్ లోకాశల నుంచి పాపం నుంచి అలాగే తప్పుడు బోధల నుంచి మనం కూడా దూరంగా ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉండాలి. అలాగే దేవుని కొరకు మనము పూర్తిగా సమర్పించుకున్నటువంటి వారుగా ఉండాలి. దేవుని కొరకు మనం పూర్తిగా సజీవ యాగంగా మనం సమర్పించుకున్నటువంటి వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి మన యొక్క ఎవ్రీ టాలెంట్ యూజ్ ఎవ్రీ టైం, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతు ఏదైతే ఉందో ఆ తలాంతులు దేవుని కొరకు వినియోగించాలి. అలాగే అది దేవుని మహిమపరచడం కొరకు వినియోగించాలి. తర్వాత మూడోదిగా చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధతను మనం పాటించాలి. వారు భౌతికమైన పరిశుద్ధ శవాన్ని ముట్టకూడదు, అది భౌతికమైనటువంటి పరిశుద్ధ వారికి. కానీ మనకి ఏంటి అంటే ఈరోజు నువ్వు ఏం తినమో నీ శరీరానికి ఏం పడిద్దో తినొచ్చు, పడందు నువ్వు తినకూడదు. నువ్వు ఏ ముట్టుకోవడం లేదు. కానీ ఆత్మ సంబంధంగా లోకాశల నుంచి ప్రత్యేకించబడాలా, అంధకార సంబంధమైనటువంటి దాని నుంచి మనం ప్రత్యేకించబడాలా. తర్వాత చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి యొక్క పరిస్థితులు మనం పాటించేటువంటి వ్యక్తిగా ఉండాలా. కాబట్టి మన యొక్క మనస్సులను మనము అలాగే మన యొక్క ఆత్మ విషయంలో మనము ప్యూర్గా క్లీన్గా ఉంచుకోవాలండి. మన ఇంటిని శుభ్రపరచుకుంటాం, మన శరీరాన్ని శుభ్రపరచుకుంటాం, అవునా? అదేవిధంగా మన ఆత్మీయ జీవితం ఆత్మను కూడా ఎలా ఉంచుకోవాలంటే క్లీన్గా ప్యూర్గా ఉంచుకోవాలి. చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 3 చదువు ముగించుకుందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైన. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది, పవిత్రపరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మనం ఏం చేయాలో ఏం చేయకూడదు, అవునండి. క్రీస్తు ప్రభువు నడిపిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనని నడిపించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉన్నప్పుడు, హృదయమైనటువంటి పలక మీద రాయబడుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటిది పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే నిన్ను నడిపించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఆత్మ సంబంధంగా నాజీరు చేయబడినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు కూడా శ్రద్ధగా వాక్యం ఉన్న మీ అందరూ కూడా ప్రభు నామన్న యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క సమయంలో సహోదరులు వచ్చి ప్రభు వల్ల కార్యక్రమం నడిపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ప్రభు క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మరి సహోదరులు పరిశుద్ధ గ్రంథం నుంచి నాజీరు యొక్క మొక్కుబడి అనేటువంటి విషయాన్ని తీసుకుని చాలా చక్కగా మనకి వాక్యాన్ని వివరించడం జరిగింది. మరి ధర్మశాస్త్ర కాలంలో మరి సంఖ్యాకాలంలో మనం చూస్తున్నాము. ఆ యొక్క కాలంలో మరి నాజీరు యొక్క మొక్కుబడి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మనం కొత్త నిబంధనలో వచ్చిన తర్వాత కూడా మరి
నాజీరు యొక్క మొక్కుబడి